Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti 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 Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Mritangamaya. Om Shanti Shanti Shanti. క్లాస్ లో మనం ఐడెంటిఫికేషన్, ఇనిషియేషన్ వీటి గురించి మనం కొంత చదువుకున్నాం. వాటి యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ మనం చెప్పుకుందాం. The plan, as is sensed by the world disciples in the attempt to work and cooperate with it, is only the sensing of that present of it which concentrates the human consciousness. We have not yet been able to catch even a glimmer of the vastness of the synthesis plan for evolutions other than human, both superhuman and subhuman, nor can we grasp the fabric of God's ideal as it underlies the sum total of the manifested process even upon our little planet. So, భూమండలం మీద ఎంతో కార్యక్రమం అన్నటువంటిది సాగుతోంది. అందులో మనకు బోధపడినటువంటిది చాలా కొంచెం. మనం పరమ గురువులు, మాస్టర్స్ ఇవన్నీ మనం మాట్లాడుతుంటాం చూసారా. ఇది మనకి తెలిసినటువంటి విషయం, మనకి అర్థమైనటువంటి విషయం చాలా చిన్నది. అర్థం అన్నటువంటి విషయము, తెలియబడకుండా ఉంటున్నటువంటి విషయం చాలా ఉంది అసలు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. సో ఆ విషయం ప్రధానంగా ద ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ సెన్స్డ్ బై ద వరల్డ్ డిసైపుల్స్ అన్నారు. అదర్ దాన్ హ్యూమన్, బోత్ సూపర్ హ్యూమన్ అండ్ సబ్ హ్యూమన్. సూపర్ హ్యూమన్ గా వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏమిటి మనకు తెలియదు. సబ్ హ్యూమన్ లెవెల్లో వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏమిటి మనకు తెలియదు. కనుక చాలా హైయెస్ట్ ప్లాన్స్ అంటూ పరిస్థితి. అంటే మానవుడికి సంబంధించినటువంటి ప్లాన్ వరకు మనకు తెలుస్తోంది. మానవుడు కాకుండా ఇంకా లోవర్ లెవెల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్, మినరల్ కింగ్డమ్ కి జరుగుతున్నటువంటి యాక్టివిటీ కానీ, యానిమల్ అండ్ ప్లాంట్ కింగ్డమ్ జరుగుతున్నటువంటి యాక్టివిటీ కానీ ఇవన్నీ మనకేం తెలియదు. అలాగే సూపర్ హ్యూమన్ లెవెల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీ కూడా మనకి బోధపడకుండా ఉంది. Nor can we grasp the fabric of God's ideal as it underlies the sum total of the manifested process even upon our little planet. God's fabric అంటే ఈ సృష్టిలో భగవంతుడి యొక్క విధానము అనేటువంటిది మనకి దర్శింపబడుతున్నది చాలా. All we really know is the fact of the plan, and that is very good that we are unfolded within it and subject to it. We are unfolded to it and subject to it. ఆ భగవంతుడి యొక్క దివ్య ప్రణాళికలో మనం భాగంగా ఉన్నాం, అంతవరకు మనకు సంతోషం. అంతే, ఇంకంత మించి మనం చెప్పగలిగేది ఏం లేదు. ఉదాహరణకు బస్సు పోతుంది తిరుమల మీద, అది చెన్నై పోతుంది, ఎటు పోతుంది అనుకోండి. సో ఆ బస్సులో మనం ఉన్నాం, తిరుమల వెళ్ళేటువంటి బస్సులో మనం ఉన్నాం, అంతవరకు మనకి ఇది సంతోషం. Herein may be found a clue to the difficult problems of free will. A clue to the difficult problems of free will. It might be said that within the limits of the intelligent direction of the intelligent man,
there is free will as far as activity in the human kingdom is concerned, where no mind activity is present and where there is no power, no discriminate, no analyze, and no choose. ఫ్రీ విల్ అంటే ఏంటంటే తను తానుగా తెలియబడటం. ఇంకంతే, నేను అనేటువంటిది అలా ఉంటుందంటే ఫ్రీ విల్. జస్ట్ అది ఏమీ ఆలోచన లేకుండా, ఏమీ భావములు లేకుండా, ఏ ఇది లేకుండా ఉండేటువంటి దాన్ని ఫ్రీ విల్ అని. మనకు ఒక చాయిస్ లేదు. నీకు ఇటు కావాలా, అటు వెళ్ళాలా, ఏమీ చాయిస్ లేదు. మీరు ఎటంటే అటు. కాశీ వెళ్తావా, రామేశ్వరం లేదా తిరుమల వెళ్తావా అంటే ఎటైనా సరే మీ ఇష్టం. అలా ఉంటాడనమాట. దట్ ఈస్ కాల్డ్ ద ఫ్రీ విల్. సో అటు ఇటు అన్నటువంటిది ఉండదు. అటు ఇటు ఉండేటువంటిది ఏంటంటే కొంత కిందలో ఉన్నటువంటి వాడు, ఫ్రీ విల్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడు అంటే సన్యాసి అంటారు చూసారా, వాళ్ళకి ఇట్ ఈస్ ద ఫ్రీ విల్ స్టేట్. ఏమి ఉండదు, వాడు అలా ఉంటారంటే. మీరు ఈరోజు ఏదో మంచి పంచపక్షి పర్వాణాలు పెట్టి భోజనం పెడితే తింటారు. ఈరోజు ఏమీ లేదు, మజ్జిగానే తినలేరా అంటే సరే అంటారు. దట్ ఈస్ కాల్డ్ ది ఫ్రీ విల్. అదేమిటి, మీరు మొదటి రోజేమో నాకు అలా పెట్టారు, ఈ రోజు ఏంటి ఇలా చేస్తున్నారు అంటుండదు. అలాంటిది ఉండదు అనమాట. అది దట్ ఈస్ కాల్డ్ ది ఫ్రీ విల్. Where no mind activity is present and where there is no power to discriminate, no analyze, to analyze and to choose, there is no free will. So అనలైజ్ అండ్ చూసింగ్ ఉందంటే, టు అనలైజ్ అండ్ టు చూజ్ ఉందంటే వాడికి ఫ్రీ విల్ లేదని అర్థం. అనలైజ్ లేదు, చూసింగ్ లేదు వాడి దగ్గర. సో ఏది లేకుండా ఉండేటువంటిదే ఫ్రీ విల్. సో ఆ స్థితి గురించి ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విత్ ఇన్ ద వాస్టర్ process of the plan, however, as it includes the entire planetary evolution, there is for the tiny unit man no free will. ఎంటైర్ యూనివర్స్ లో ఇప్పుడు ఒక భాగంగా ఉంటున్నాడు. సో ఉదాహరణకి ఒక ట్రైన్ ఏదో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తాను, నా ఇష్టం అన్నటువంటి ఫ్రీ విల్ ఎంతవరకు? నీకు ఇచ్చినటువంటి బర్త్ మీద కూర్చోవడం, పడుకోవడమా, లేదా ఇంకేదైనా, అంతవరకే నీకు ఫ్రీ విల్. అంతకు మించి ఫ్రీ విల్ ఏం లేదు. వేరే బర్త్లేళ్ళు, వేరే భోగిలేళ్ళు కూర్చుంటానంటే కుదరదు. నీ బర్త్ ఎక్కడిచ్చాడు అక్కడ నువ్వు కూర్చోవాలి, అక్కడ నువ్వు ఉండాలి, అంతవరకే మనకి కండిషన్ అన్నట్టు. సో ఫ్రీ విల్ అన్నటువంటిది విషయం చెబుతూ, మ్యాన్ ఈజ్ కండిషన్డ్ బై ది కార్మిక్ అండ్ బై ది ఎవల్యూషనరీ ప్లాన్. అది బాగా గుర్తుంచుకోవాలి మనం. హీ సబ్జెక్ట్ ఫర్ ఇన్స్టెన్స్ టు వాట్ వి కాల్ యాక్ట్స్ ఆఫ్ గాడ్, అండ్ బిఫోర్ దీస్ హీ ఈజ్ హెల్ప్లెస్. యాక్ట్స్ ఆఫ్ గాడ్ అన్నటువంటిది ఒకటి నడుస్తుంది, దానిలో వీడు భాగంగా ఉంటున్నాడు. సో he has no choice and no escape. Herein lies a hint upon this working of karma in the human kingdom. Karma and intelligent responsibility are inextricably woven and interwoven. Woven and interwoven గా అంటే ఒక విడదీయరాని బంధముగా ఉండిపోయింది అంతా కూడా. మానవుడు ఎవడు? సో ఈజ్ పార్ట్ ఆఫ్ ది డివైన్ ప్లాన్. సో డివైన్ ప్లాన్ లో వీడు భాగము, ప్లస్ కార్మిక్ లో వాడు ఓన్ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. వీటి చేత వాడు దాని నుంచి బయటకి తెంచుకుని రాలేనటువంటిదిగా వాడు ఉన్నాడు. అది వాడు ఉంటున్నటువంటి స్థితి. సో ఇప్పుడు ఫ్రీ విల్ అంటే ఏంటో చెప్పారు, వీడు ఉంటున్నటువంటి స్థితి అంటే ఏంటో చెప్పారు. దాన్ని ఎలా మనం లింకప్ చేసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు చెప్తారు మనకి. As we close our discussion of the 3 stages of identification, initiation and individualization, which mark the progress of the soul from identification with form until it loses itself and its own identity in a higher identification with the absolute one. Higher identification with the absolute one అంటుంది జరగాలి. సో హయ్యర్ ఐడెంటిఫికేషన్ విత్ ది అబ్సల్యూట్ వన్ అనేటువంటిది అంటే ఏంటి? ఉదాహరణకి ఇదే ట్రైన్, వీడు ఒక ప్రయాణికుడు అన్నప్పుడు వీడు బర్త్, ఇది ఇంతవరకు కండిషన్. అదే ట్రైన్ లో టీసీ అని ఒకడు ఉంటాడు, వాడు కొంత ఫ్రీ విల్ ఉన్నటువంటి వాడు. ఏ కోచ్ లో అయినా ఉండొచ్చు, ఫస్ట్ క్లాస్ దానిలో ఉండొచ్చు, అవసరమైతే సెకండ్ క్లాస్ లోనే ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాడు కొంత ఫ్రీ విల్ ఉంది వాడికి. ఇంకా కొంత హై స్థితికి వెళ్ళినప్పుడు వాడు అవసరమైతే ట్రైన్ కూడా వాడు కంట్రోల్ చేస్తాడు. వాడు ఇదిగో ఇక్కడ ఆపకుండా డైరెక్ట్ పోనిచ్చేసి అంటుండదు, అది కూడా వాడు కంట్రోల్ చేయగలడు. సో అబ్సల్యూట్ సెల్ఫ్ అంటే అది. సో వీడు ఒక ప్రయాణికుడు. ఈ రెండింటి విషయాలు మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. And loses itself in own identity in the higher manifestation with the absolute one.
But let us carry our thoughts forward to that point in time and space wherein the special consciousness releases itself from all the categories of awareness and all differentiation from the final sense of selfhood and merges itself in the sublime condition in which self-centeredness disappears. We shall later consider the stages wherein the soul impelled thereto by its peculiar ray qualities appropriates to itself those forms which we call the expressive of and responsive to the many types of divine awareness. మెయిన్గా సెల్ఫ్ సెంటర్డ్ అంటే వీడు నేను అనేటువంటి భావం నుంచి వీడు పరమాత్మలో వీడు లీనం అయిపోవాలండి. సముద్రంలో వేసినటువంటి ఐసుగడ్డలాగా వీడు అవ్వాలి. ఆ విషయం గురించి చెప్తున్నారు ప్రధానంగా. సో దాన్ని ఏమన్నారంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటున్నారు. అంటే సెల్ఫ్ అనేటువంటిది వీటిలో డిసిపియర్ అయిపోవాలి. సెల్ఫ్ అన్నటువంటిది డిసిపియర్ అవ్వకుండానే మనం చదువుకుంటూ వెళ్తున్నాయి ఇదంతా కూడా. అంటే నేను ఇది అంటే భావంగా మనం భాగవతం చదువుకుంటున్నాం, భాగవతంలో ఇలానే వెళుతోంది మన పురాణం అంతా కూడా. నిజానికి ఆ స్థితి అంటే ఏమిటి భాగవతంలో చెప్పినటువంటి మోక్ష స్థితి అనగా అని మనం రాసామంటే ఆ పైన ఉన్నటువంటి దాన్ని కింద తెచ్చేసామని అర్థం. కింద తెచ్చేసాడంటే ఏమిటి, వీడు భావం చెప్తున్నాడు కానీ మోక్షం గురించి వీడు చెప్పట్లేదు. ఇక్కడ మోక్షం అనగా అని అన్నాం అనుకోండి, అంటే ఏంటంటే మోక్షం అంటే మోక్షం అంటే వీడు ఊహించుకుంటున్నాడు. ఉదాహరణకి అది ఫిలిం థియేటర్లో సినిమా చేస్తున్నాడు, వీడు సినిమా థియేటర్ బయట ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్లో సినిమా థియేటర్లో చాలా బాగుంటుంది అది ఎప్పుడు థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అసలు ద రియల్ ఎక్స్పీరియన్స్ అంటున్నది ఉంటుంది. సినిమా థియేటర్ బయట కూర్చొని వీడు సినిమాని అల్లిక వేస్తున్నాడు అనుకోండి, దట్ ఈస్ ఆల్ హిజ్ ఇమాజినరీ. ఏముందిరా హీరో వస్తాడు రా మొదట, ఏదో తర్వాత ఏదో ఇదవుతుంది, తర్వాత చివరికి హీరో విలన్ కొట్టేస్తాడు, అంతే ఇదే స్టోరీ అన్నట్టుగా చెప్తున్నాడు అనుకోండి. ఇది వీడి ఓన్ స్టోరీ వీడిది. కనుక అలా కాకుండా మోక్ష స్థితి అంటున్నది వీడి యొక్క భావములకు, వీడి యొక్క ఊహకి వీడు అంటున్నది ఏమీ లేకుండా ఉండేటువంటి స్థితి అసలు మోక్షము అంటున్నది. ఇక్కడ ఆ విషయం గురించి ఇప్పుడు ప్రశ్న ఈరోజు క్లాస్ నడుస్తుంది. It should be noted here, therefore, that there are literally 2 points of identification in the long experience of the soul. One marks the stage wherein form, matter, substance, time, and space are controlling factors and imprison the soul. 2 points of identification ఉంటుందండి ప్రధానంగా మనకి. ఒక పాయింట్ ఏంటంటే వీడి భావములు, వీడి చోటు, వీడి ఇల్లు, వీడు పలానా ఇంట్లో ఉంటున్నాడు, పలానా తాలూకా, వీడు పలానా పేరు, పలానా ఆఫీసు, ఈ రకంగా తెలియబడేటువంటిది ఒకటి. అదంతా సోల్కి సంబంధించినటువంటి దానిలో ఒక భాగం ఇదంతా కూడా. అండ్ ఇంప్రెషన్ ద సోల్ విత్ ఇన్ దేర్ టైప్స్ ఆఫ్ కాన్షియస్నెస్. This connotes identification with form life. The other connotes identification with all that life lies outside of form expression and is released from it, what that maybe lies beyond the grasp of our present advanced humanity. Beyond the grasp of our present advanced humanity. అంటే చూడండి, అడ్వాన్స్డ్ హ్యుమానిటీ కూడా అందనటువంటిది ఉంది పైన. 2 విషయాలు చెప్పారు. ఒకటి ఫారం లైఫ్ లో ఉండి జరుగుతూ ఉండేటువంటి విషయాలు, ఇదంతా ఇది. ఫారం లైఫ్ కి బియాండ్ గా ఉన్నటువంటిది విషయం అంటే దేహము, సోల్ కి పైన ఉన్నటువంటి విషయం, అది అడ్వాన్స్డ్ హ్యుమానిటీ కూడా అందదు. అది ఆ విషయం సోల్ గా ఉన్నంత వరకు కొంత చెప్తాం మనం, ఇది ఇట్లా ఓకే. బట్ సోల్ మెర్జ్ అయిపోవడం, సోల్ మెర్జెస్ ఇన్ పోల్ అని అన్నాం. సోల్ మెర్జ్ అయిపోయేటువంటి కండిషన్ ఇట్ ఈస్ ఈవెన్ కెనాట్ బి టోల్డ్ ఈవెన్ బై ది అడ్వాన్స్డ్ హ్యుమానిటీ అని అన్నారు. అంటే మాస్టర్స్ లో ఒక కోవ వరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విషయాలు చెప్పలేరండి అంటున్నదిగా ఆయన చెప్తున్నారు ఆ విషయం. And is only known in its true significance by such great existences as the Christ, the Buddha, and those of analogous rank of the hierarchy of lives. క్రైస్తు, బుద్ధుడు వాళ్ళకి మాత్రం ఈ స్థితి గురించి తెలుసు అండి, మిగిలిన వాళ్ళకి పెద్దగా ఏం తెలియదండి ఈ విషయాల గురించి అంటున్నారు. The qualities generated and developed through the first of these identification, persist and color the conscious realization, and it must be remembered that the final identification is the result of the experience gained through the medium of the first. Is the end final identity.
దాని గురించి ఏంటి త్రూ ద మీడియం ఆఫ్ ది ఫస్ట్. వీడు దాని గురించి ఎప్పుడైనా సపోజ్ ఉదాహరణకు వీడు నిద్రలో ఫారంకి బియాండ్ గా ఉన్నటువంటి స్థితి దానికి ఒకసారి వెళ్ళి చూసొచ్చు అనుకోండి, అది వీడు ఎలా చెప్పగలడు? ఫారంలోకి దూరిన తర్వాత వీడు దాని గురించి చెప్పేటువంటిది ఏమిటి? ఉదాహరణకి తిరుమల దర్శనం చెప్పి చాలా బాగుంది అంటాం అంతే. ఎప్పుడు చూడనటువంటి వాడికి ఎలా తెలుస్తుంది అది? ఉదాహరణకి ధృతరాష్ట్రుడికి కళ్ళు కనబడవు. కళ్ళు కనబడనటువంటి వాడికి పరమాత్మ యొక్క స్వరూపం అంటే లేదా ఏం కనబడుతుంది? ఏం తెలుస్తుంది వాడికి? అలా. సో ఫారం ఆస్పెక్ట్ లో ఉంటున్నటువంటి వాడికి ఆ స్థితి గురించి తెలుసుకోవడం అంటే ఫారం ఆస్పెక్ట్, సోల్ ఇవన్నీ కూడా ఇలా ఐసుగడ్డ సముద్రంలో వేస్తే కరిగిపోయినట్టుగా కరిగిపోవాలి. అప్పుడు మాత్రమే వీడు ఆ స్థితిలో ఉంటాడు. మళ్ళీ ఎప్పుడైతే రూపం కట్టుకున్నాడో మళ్ళీ వీడు భావములు అనేటువంటి వస్తాయి. The qualities generated and developed through the fire of these identification persists and color the conscious realization, and it must be remembered that the final identification is the result of the experience gained through the medium of the first. And the final identification is realized with the medium of the first. అంటే ఏంటి? వీడు ఉదాహరణకు విశ్వాసం చదువుతున్నాడు అనుకోండి, అందులో చెప్పబడినటువంటి దాని విధముగా వీడు అలా స్టెప్స్ వేసుకుంటూ వెళతాడు. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్యవాద్ ప్రభు అన్నటువంటి దానిలో వీడు చక్కగా దాన్ని భావం చేసుకుంటూ వెళతాడు. సో వీడు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దాన్ని ఒక పదాల్లోకి తీసుకొచ్చాడు. పదాల్లోకి తీసుకొచ్చినటువంటి దాని వల్ల ఏమైనది? ఇట్ ఈస్ కండిషన్స్. నిజానికి ఏమిటి? విష్ణుదాసనం వీడు చదవడం వలన వీడు ఏంటి అవ్వాలంటే వీడు ఆ స్థితిలో కరిగిపోవాలి. చదువుతున్నాడు, చదువుట, దాని భావము ఇవన్నీ కూడా దేనికంటే ఆ స్థితిలో కరిగిపోవడానికి ఇదంతా కూడా. కానీ నిజానికి విష్ణుదాసనం పదాల్లో కాదు, పదాల్లో ఉండేటువంటి మాధుర్యం లోపల ఉండేటువంటి తత్వం అది యాక్చువల్గా. కనుక పదాల ద్వారా తెలుసుకుందాం అనేటువంటిది కూడా కండిషన్ డే. అది వీడు ఫారం ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి వాడికి వీడికి కొంతవరకే, లేదా వీడికి అసలు అద్దంలో చూసి మనం ఊహించుకున్నట్టుగా. In the final stages of the medium of the first, though these qualities will vary according to the dominance of one or other of the ray energies, but there will be in the final stages the no consciousness of quality or ray type, but simply a state of being or of livingness that realizes identification with the whole and which at the same time holds in solution. If one may use the so unsatisfactory a term, all the results of lesser identification, the various differentiations and the distinctions and the many ray instincts, impulses and intuitions, the garnered and expressed qualities and the possible actions and reactions and awareness are equally eternally present and capable of reacquisition at will, but they are all held below the threshold of consciousness. అంటే చాలా ఇది ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ ఆ స్థితి అంటే ఏంటంటే ఈ స్థితి కాదండి ఆ స్థితి అన్నాడు. ఉదాహరణకి ఇది పగలనుకోండి, అది రాత్రి అండి అంటారు. అది కాదండి. ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. ఇది పగలంటే అది రాత్రి అనడమే మాత్రమే కాదు, రాత్రిలో పగలు కూడా ఉంది. దట్ ఈస్ ద హయ్యర్ థింగ్. అంటే ఏంటి? దీనికి ఆపోజిట్ గా ఉందనేటువంటిది మాత్రంగా భావించకండి. దాంట్లో ఇది కూడా ఒక భాగంగా ఉంది. ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడికి వాడు ఫిజికల్ లెవెల్లో కూడా వాడు వర్క్ చేయగలడు, ఫిజికల్ లెవెల్లో మాట్లాడగలడు, చేయగలడు. ఇదంతా కూడా అందులో భాగం వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా. పరమాత్మ అందులో ఎంత భాగంగా వెళ్ళిపోతుంది కదా. అలా ఈ హయ్యర్ థింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఫిజికల్ థింగ్ ఫారం ఆస్పెక్ట్ లో ఇది కూడా ఒక భాగం అయిపోతుంది. కానీ వీడు అక్కడ ఉన్నటువంటి వాడుగా ఇక్కడ వర్తిస్తూ ఉంటాడు కావాలంటే అట్లా. The garnered and the expressed qualities and the possible actions and reactions and awareness are equally eternally present and capable of reacquisition at will. Reacquisition at will. అంటే వాడు మామూలుగా ఇక్కడ వచ్చి తిరగలడు, ఒక దేహధారి తిరగలడు, ఒక అవతార పురుషుడు, లేదా అవతారం దేహంతో సంబంధం లేకుండా హయ్యర్ లో వర్క్ చేసేటువంటిది ఉంటుంది. ఒక నారాయణుడు హయ్యర్ గా ఆయన సృష్టికి అతీతంగానే ఉంటాడు, సృష్టిలో భాగంగానూ ఉంటాడు. ఆ స్థితి గురించి చెప్తున్నారు. But they are all held below the threshold of consciousness.
livingness, being, wholeness, and unity are the distinctive characteristics of the highly evolved state, which is in its turn the foundation for that higher evolutionary cycle of which we know nothing, but which is hinted at in a treatise on cosmic fire and in all references of the 7 parts which open up before the adept of the 5th initiation. So, ఇది ఏమిటంటే విషయం మళ్ళా లివింగ్నెస్ అంటే ఉండుట, బీయింగ్ జస్ట్ స్థితికారకుడు, లివింగ్నెస్ అన్నారు దాన్ని, అంటే అలా స్టాండ్ స్టిల్ గా అలా ఉండడం. సో బీయింగ్ అన్నారు దాన్ని, లేదా దాన్ని హోల్నెస్ అన్నారు, సమస్తములో వీడు ఒక భాగంగా అయిపోవడం, దాన్ని హోల్నెస్ అన్నారు. తర్వాత యూనిటీ అన్నారు, ఆర్ ద డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద హైలీ ఎవాల్వ్డ్ స్టేట్. సో ఆ స్థితిలో which is in its turn the foundation for the higher evolutionary cycle of which we know nothing. Highly evolutionary cycle అది చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థితి, ఒక స్థితి అంటారు, తత్ అన్నారు దాన్ని, అందులో ఇదంతా ఉంటుంటుంది. ఆ స్థితి గురించి we know nothing but which is hinted at in a treatise on cosmic fire. Treatise on cosmic fire లో మనకి ఫస్ట్ సోల్ ఆస్పెక్ట్ చాలా వస్తుంది, థాట్ ఫామ్ అండ్ ఎలిమెంటల్స్, తర్వాత నెక్స్ట్ లాస్ట్ లో స్పిరిట్ ఆస్పెక్ట్ గురించి మనం చెప్తారు, చెప్పి ఫైనల్ గా there are 7 పార్ట్స్ అని చెప్తారు. ఈ 7 పార్ట్స్ గురించి నాకు తెలిసి మన ఇనిషియేషన్ యూనిట్ సోలార్ లో కూడా మనం చదువుకున్నాం, కాస్మిక్ ఫైర్ లో కూడా చదువుకున్నాం మనం ఆ పాయింట్స్. అంటే ఈ ఒకే ఒక స్థితికి వెళ్ళడానికి 7 దారులు, ఈ 7 పార్ట్స్ అన్నారు దాన్ని. సో వీడు ప్లానెటరీ ఆస్పెక్ట్, అంటే వీడు జీవుడు, సోల్ తోటి లింకప్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లానెటరీ లోగోస్ తర్వాత లింకప్ అయిన తర్వాత సోలార్ తోటి లింకప్ అయిన తర్వాత నెక్స్ట్ హీ విల్ బి లింక్డ్ విత్ ద సిరియస్ స్టార్ అండ్ హీ విల్ రీచ్ ది హైయెస్ట్ స్టేట్. అలా ఒక లింకప్, ఇలా చాలా పార్ట్స్ ఉన్నాయి. సో ఈ 7 పార్ట్స్ అనేది చెప్పారు మాకు. అందులో ఈ 7 దారులు మన ప్రధానంగా 5, ఇంకొక 2 ఇంట్లో భాగంగా చెప్తారు అక్కడ. సో ఇవన్నీ కూడా మనం అక్కడ చెప్పుకున్నటువంటి విషయాలే. ఇక్కడ అలా 7 కూడా ఒకే ఒక స్థితికి తీసుకెళ్తాయి. సో ఇక్కడ 7 రేస్ అన్నారు కదా మనకు మామూలుగా జీవులు. ఈ 7 రేస్ లో ఉన్నటువంటి వాళ్ళు చూసినటువంటి విషయాన్ని వాడి రేకి తగ్గట్టుగా వాడు అవగాహన చేసుకోవడం ఇదంతా ఉంటుంటుంది. కానీ వీడు నెమ్మదిగా ఆ స్థితిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఈ 7 రేస్ కూడా మాయమైపోతాయి. అంటే వీడి యొక్క రే గుణాలు కూడా పోతాయి. ఈ రే గుణాలు దేనికంటే వీడు ఉన్నటువంటి స్థితి నుంచి దాన్ని చూస్తున్నటువంటి భావం చెప్పుటకు వ్యక్తం అయ్యేటువంటి పాయింట్స్ అవన్నీ కూడా. సో ఎప్పుడైతే అది ఉందో ఇంకా 7 కిరణములు అనేటువంటిది ఉండదు, ఇంకా ఒకే ఒక్కటి. అండ్ దానికి కలర్ లేదు, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ 1 కలర్ అన్నారు చెప్తారు. 5th ఇనిషియేషన్ లో ఉన్నటువంటి వాడికి ఇవన్నీ కూడా దర్శింపబడతాయి. అబ్సార్ప్షన్ ఇంటు ద వన్ లైఫ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది ఎలివేటెడ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ ఎంప్లాయిడ్ in the use of the words form and ego in the major characteristic, and therefore many ancient scriptures, when attempting to deal with and explain this supernormal and superlative condition, are forced back into the use of negatives and the so-called doctrine of negation only by indicating what this state or condition of awareness is not. సో ఇది ఉంది కదండి, ఇది కాని స్థితి అది అంటున్నట్టుగా చెప్తారు మనకు అన్ని చోట్ల. ఆనందము అనేటువంటిది ఉన్నప్పుడు, ఆనందమయ లోకంలో వీడు ఉన్నప్పుడు వీడికి ఇంకేది వీడు వాడు అనేటువంటిది ఏది ఉంటుంది అంటే వీడు ఫ్యామిలీ, వీడు ఈ భావాలు ఏవి ఉండవండి అంటారు. ఈ భావాలకు అతీతంగా వాడు ఉంటాడు, కానీ వాడికి ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఫ్యామిలీ ఉండదని కాదు, ఫ్యామిలీ మీద ప్రేమాభిమానాలుగా ఉంటాడు, వాడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రేమాభిమానాలుగాను ఉంటాడు. అంటే అతీతమైనటువంటి స్థితి కాబట్టి వీడికి ఫ్యామిలీ మీరు ఎవరు నాకు తెలియదు, భార్యాభర్తల్ని చూసి, భార్యని పిల్లల్ని చూసి అన్నట్టుగా కాదు ఇక్కడ విషయం. డాక్ట్రిన్ ఆఫ్ నెగేషన్ గా చెప్పుకుంటాం మనం దాన్ని, విచ్ ఈస్ ఆఫ్ వాట్, అది నో కెన్ ఎనీ ఐడియా కన్వేడ్ ఆఫ్ వాట్ ఈస్ continually is. The negation thus met with and frequently misunderstood by the Occident reader are therefore the result of the futility and inadequacy of language to express the reality then on. Reality then on. Negation ki haiga వెళ్ళినప్పుడు అప్పుడు అది రియాలిటీ అన్నారు. దెన్ అప్పుడు వీడి దర్శనం పడేది వేరు.
frequently misunderstood. Thus, negation thus met with or therefore the result of the futility and inadequacy of language. ఈ లాంగ్వేజ్ ద్వారా దాన్ని చెప్తాం అనేటువంటిది చాలా కష్టం. లాంగ్వేజ్ ఇస్ సంథింగ్ ఫారమ్ ఆస్పెక్ట్. అది భావమునకు పైన ఉన్నటువంటి స్థితి. భావాన్ని భాషలోకి తీసుకురావడానికి కూడా కొంత మనం మీకు ఎలా ఉంది సార్, మీకు ఏదో మంచి లాటరీ తగిలింది, ఎలా ఉందంటే చాలా బాగుందండి అంతే అనగా అంటే ఇంకేం చెప్పలేం మనం. బికాస్ పదాల్లోకి కొన్ని భావాలు అనేవి వ్యక్తపరచలేం. భావామయంగానే ఉంటుంది అదంతే. దాన్ని పదాల్లోకి తీసుకురాలేం. అది అలా ఉండేటువంటి స్థితి అదంతే. ఆ స్థితి అన్నమాట అది. ఆఫ్టర్ ది మేజర్ ఇనిషియేషన్స్ ఆర్ అండర్గాన్, the state of consciousness of the illumined and liberated adept is such that language serves only to blind and to hinder true understanding. Language to blind. సో లాంగ్వేజ్ ఏం చేసేస్తుందంటే వీడిని కట్టేసేస్తుంది, వీడికి సరైనటువంటి దృష్టి చూపించదు. ఉదాహరణకు ఒక రచయిత ఒక గ్రంథం రాశాడు అనుకోండి. సూర్యుడు యొక్క వెలుగు గురించి ఒక రచయిత రాశాడు. రాసినటువంటిది ఆయన కిటికీలో ఉండి చూస్తున్నాడు కాబట్టి సూర్యుడు అనగా కొంత జాలీగా కూడా కనబడుతుంటుంది అన్నట్టుగా రాయించాయి. బట్ వీడు చదువుకునేటప్పుడు వీడు ఎలా వెళ్ళాలంటే కనుక ఆయన ఉదాహరణకి 5th రాయనో 7th రాయనో ఆయన రాశాడు. వీడు సూర్యుడిని మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ వీడు దర్శించగలడు. నేను రచయిత కొంతవరకే వాడు రాయగలడు. ఆ రచయిత రాసినటువంటి దానికి హయ్యర్ స్థితికి వీడు వెళ్ళి చూడాలి అంటే, లేదా దాన్ని బేస్ చేసుకుని వీడు చూడాలంటే కేవలం వీడు కూడా ఒక కిటికీలో చూసినట్టుగా ఉంటే సరైనటువంటి భావం వీడికి బోధపడదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీడు డైరెక్ట్ గా చెప్పబడినటువంటి విషయాన్ని వీడు ధ్యానం చేసినప్పుడు వీడికి పూర్తిగా పరిపూర్ణంగా ఉన్నది చక్కగా దర్శనం అవుతుంది విషయం. టు బ్లైండ్ అండ్ టు హిండర్ ట్రూ అండర్స్టాండింగ్. ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ఇనిషియేట్ ఈజ్ ఆఫ్ సో లాఫ్టీ in nature that it can only be described in terms of release of negation and through the emphasis of that which it is not. It is a state of no thing. It is a state of no nothing. No hyphen thing antar. ఏది లేనటువంటి స్థితి. No thing, nothing. It is a state of nothing and non-ego. Egoic higher స్థితి, non-ego అన్నారు ఆ స్థితిని. For all egoic awareness is superseded by a state of being and of consciousness, which is only capable of comprehension and expression when form life is of no further use to the perfected spiritual life. It is a state of non-individuality yet with the subconscious knowledge and gains of the individual experience. కానీ వీడు ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అంటుంది గెయిన్ అవుతుంది. ఎలా గెయిన్ అవుతుంది, ఎలా ఉందంటే ఏంటో అండి చాలా. ఇది ఒక స్థితి. వెనుగానే వినిపించింది, అంతా బాగుంది, ఎలా ఉంది నీకని అడుగుతాడు ప్రతి. ఎలా ఉంది ఏంటి, ఇది ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు కానీ అది ఒక దివ్యమైనటువంటి అనుభూతి ఈ అన్నట్టు. ఇది కళ కాదు, మెలకువ కాదు, ఒక దివ్యమైనటువంటి అనుభూతి. ఆ అనుభూతిని పదాల్లో పెట్టమంటే పెట్టలేం. అది కాదు ఇది కాదు అంటారు. మాస్టర్ చాలా పర్ఫెక్ట్ గా రాస్తారు. నువ్వు నిద్రపోతున్నట్టే నిద్ర కాదు, మెలకువ కాదంట. అంటే ఏంటి, ఇట్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంతే. దాన్ని పదాల్లోకి తీసుకురాలేం. ఆ స్థితి మనం పొందాల్సిందే చెప్తే we cannot bring that into words. అదే మనకి హేమ ప్రతీచి వాళ్ళు కూడా మాట్లాడుకునేటువంటి మాటలు అక్కడ. Form life is of no further use to the perfected spiritual life of being. All egoic awareness is superseded by a state of being of consciousness which is only capable of comprehension and expression when form life is of no further use to the perfected spiritual life. Form life is of no further use to the perfected spiritual life. Form life ki beyond ga చెప్పబడేటువంటి విషయం. సో రియల్ స్పిరిచువల్ లైఫ్ కి ఫార్మ్ లైఫ్ తోటి సంబంధం లేదు. ఫార్మ్ గా వాడు ఉంటాడు అంతే, వాడి యొక్క ఆఫీస్ వరకు ఇవన్నీ చేసుకొస్తుంటాడు కానీ వీడు ఒక రియల్ స్పిరిచువల్ లైఫ్ డిఫరెంట్. అది అలా వెళుతుంది. ఇట్స్ a state of non-individuality and with the subconscious knowledge and the gains of the individual experience. Subconscious knowledge. It's a state of non-individuality. అదేంటి అంటే మన నెమ్మదిగా అదంతా పూర్తిగా అంధకారం ఉంది. మాస్టర్ జాల్గుల్ గారు మన ఏం చేస్తున్నారంటే, నేను మిమ్మల్ని చేయబెట్టుకుని తీసుకెళ్తారా అండి అని చెప్పి ఆ పూర్తిగా అర్ధరాత్రి అమావాస్య 12 గంటల ఆ టైంలో ఒక అడవిలో నడిపిస్తున్నారు అనమాట. మీకేం పర్వాలేదు నేను నడిపిస్తా అనుకున్నట్టుగా ఆయన తీసుకెళ్తున్నారు అలా ఆ తత్వంలో. ఇట్స్ అ స్టేట్ ఆఫ్ నాన్ ఇండివిజువాలిటీ అన్నారు ఆయన. నాన్ ఇండివిజువాలిటీ అంటే వీళ్ళు ఇండివిజువాలిటీ అంటున్నది కరిగిపోయినటువంటి స్థితి. It is a state of non-individuality, yet
with the subconscious knowledge and gains of the individual experience. Subconscious అంటే కాన్షియస్నెస్ లో అది లోవర్ లెవెల్లో అది రిజిస్టర్ అవుతుంది. చూసినటువంటి వెలుగు కొంత పడుతుంది కదా ప్రతిబింబంగా, దాన్ని బట్టి ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అంటున్నదిగా వీటిలో ఉంటున్నారు. Gains of the individual experience. The center of consciousness is so far remote from any individual separate identity that the particular factor has faded entirely out, and only the macrocosmic life is sentiently realized. Macrocosmic life is sentiently realized. అంటే వీడు నేను పలానా అంటున్నది వీడిలో పోయింది. వీడు ఉదాహరణకి వీడు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి, వీడి యొక్క పర్సనాలిటీ లైఫ్ వీడు 10 గంటలకి దాకా అయిపోయింది. 10 గంటలకు వీడు బ్యాంక్ ఐడెంటిటీ కార్డ్ వేసుకుని బ్యాంక్లోకి వచ్చిన తర్వాత ఈ వర్క్ యాజ్ అ బ్యాంక్ ఎంప్లాయ్. అది ఎలాగో వీడు ఒక ప్లానెటరీ దాంట్లో వీడు ఒక భాగంగా వీడు అయిపోయాడు. ఇక్కడ వీడు ఒక పర్సనాలిటీ అంటున్నది ఉండదు. చోట్ల వీడు ఒక భాగం ప్లానెటరీ యొక్క వర్కింగ్ దాంతో వీడు కలిసి వీడు పనిచేస్తున్నాడు. దానిలో ఒక వీడి కుటుంబం ఒక భాగం. అంటే కుటుంబానికి కావాల్సినటువంటి జీతము, ఇల్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తాడు, ఫుడ్ ఏర్పాటు చేస్తాడు, అవసరమైతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు, ఇవన్నీ చేస్తాడు. But he is working with the planetary aspects. It is a state of non-activity from our present angle of vision, because all individual reactions to the activity of matter or to that state of being which we call egoic have dropped away, and life and mind can no longer be swept into motion by any of the factors which has hitherto produced what we have called soul activity and forum existence. Soul activity or forum existence. ఈ పదాలు మనం ఎక్కడైతే వాడతామో అవి లేనటువంటి స్థితి ఇది. అందురించి ఇది ఎలా ఉంటుంది? ఒక సన్యాసి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏమి పని లేనట్టుగా అలా ఉంటాడు. ఆయన ఏమి పని ఉంటుంది, ఏముంటుంది, అలా ఉంటాడు. షిరిడి సాయిబాబా ఆయనకి ఏం పని ఉందంటే పొద్దున్న లేస్తే రాత్రి మీరు చెప్పండి ఒక మాట మన భాషలో చెప్పుకోవాలంటే ఏం పని ఉంది? ఎప్పుడు చూసినా సరే ఆ మసీదులో అక్కడ అలా కూర్చోవడం కదా ఆయన పని. ఆయన ఎందుకంటే ఆయన ఏం చేసింది పని అలా ఉంటుంది అన్నమాట. సో అందుగురించి మనకి దక్షయజ్ఞంలో ఏమని రాశాడు? శివుడు వీడు పిచ్చోడు, వీడు ఊరికినే ఈ పని లేదు పాటలేదు వీడికి, ఇలాంటి వాడికి నా కూతురుని ఇచ్చానని రాస్తాడు. అంటే శివుడు ఉన్నటువంటి స్థితికి వెళ్ళాడు, వాడికి పని లేనట్టుగా ఉంటుంది వాడికి. అంటే ఏమిటి పని? అసలు నిజానికి మనం పని అంటుండేది అంతా కూడా మనం ఫారెన్ ఆస్పెక్ట్ బేస్డ్ గా కదా, ఇది దానికి బియాండ్ గా జరిగేటువంటి పని ఇక్కడ. సో బియాండ్ గా వెళుతున్నటువంటి వాడికి దీంతో ఏం పని? ఏం పని లేదు. అందుగురించి వాడికి ఏమి పని లేనట్టుగా మనకు దర్శనం అవుతుంది. నిజానికి వాళ్ళు చేసేటువంటిది ఏంటి? ప్లానెటరీ వర్క్. ప్లానెటరీ వర్క్ అనేటువంటిది ఫిజికల్ థింగ్ తోటి చేసేటువంటిది కాదు, ఈగో తోటి చేసేటువంటిది కాదు, దానికన్నా పైన ఉన్నటువంటి స్థితి అది చెప్తున్నారు. We have called soul activity and form existence అన్నారు. Nevertheless, through the consciousness is other than all that has been hitherto known, and though it can only be expressed in terms of negation, it can only be expressed in terms of negation. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను దాని గురించి? ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగేషన్. అంటే ఇదే ఇప్పుడు నువ్వు మనం చూస్తున్నది ఏదో నీవనగా ఏమిటో ఇది లేకుండా ఉంటే అదండి అన్నమాట. అలా చెప్తాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగేషన్ గా చెప్తాం. ద ట్రూత్ మస్ట్ బి బోర్న్ కాన్స్టెంట్లీ ఇన్ మైండ్ దట్ ద గ్రేటర్ అవేర్నెస్ మస్ట్ ఆల్వేస్ ఇంక్లూడ్స్ ద లెస్సర్ అవేర్నెస్. ద గ్రేటర్ అవేర్నెస్ ఆల్వేస్ ఇంక్లూడ్స్ ద లెస్సర్ అవేర్నెస్. ఇప్పుడు ఎదిగాడుట అంటే వాడు కుటుంబాన్నో లేదా వాడి ఫ్యామిలీనో లేదా వాడి పిల్లలనో పట్టించుకోకుండా ఉంటాడు కదా, అందులో ఇది కూడా ఒక భాగంగా వెళ్ళిపోతుంది. అంతే, వాళ్ళని చూస్తాడు, ప్రపంచాన్ని చూస్తాడు వాడు అలా. కాన్సిక్వెంట్లీ సో ఇది నెగేషన్ గా చూడకూడదు మనం, ఆ మొత్తం దాంట్లో ఇది ఒక భాగంగా వెళ్ళిపోతుంది. దీని గురించి దక్షయజ్ఞంలో మాస్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాన్నగారు రాసినటువంటి దక్షయజ్ఞం పుస్తకంలో ఈ వివరణ మనకు చాలా చక్కగా ఉంటుంది. అది వీలైతే అది చదవండి అక్కడ. Consequently, all possible actions and reactions, identifications and focusings, awareness and contacts, ray impulses, approaches and withdrawals, and all possible expressions of the divine activity and qualities, phenomenal and non-phenomenal, are included in the state of being, which is now the natural state of the liberated and light and spiritual existence. ప్రతి పదము కూడా ఆయన చాలా అద్భుతంగా చెప్తున్నారు విషయం. Consequently, all possible actions and reactions, యాక్షన్ రియాక్షన్ ఇవన్నీ కూడా అందులో భాగం అయిపోతాయి. సృష్టి లేనటువంటి స్థితి, ఈ రెండు కూడా పరమశివుడిలో ఒక భాగం. శివుడు అనగా లయకారకుడు అంటారు. లయకారకుడు అంటే ఏమిటి? ఇదంతా వెళ్ళిపోయితే కరెక్టే, వెళ్ళిపోయినటువంటి తత్వము
ప్లస్ ఉన్నటువంటి దాంట్లో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి ఇది వెళ్ళిపోయి మళ్ళీ తీసుకురావడానికి కూడా ఆయన కారణంగా ఉంటున్నాడు. భయకారకుడు అని చెప్పడంలో భాష ఏమిటంటే అక్కడ అర్థం, సృష్టి ఉండంగానో సృష్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉండేటువంటి వాడు ఆయన. అది పరమశివుడు. అందులో ఒక భాగం, ఒక పార్ట్ ఆఫ్ వర్క్ ఏంటంటే లయం, ఇదంతా తీసేయట అనుకున్నది అందులో ఒక భాగం. బట్ హీఈస్ విత్ ఇన్ అండ్ వితౌట్. సో దాన్ని ఏమన్నారు ఇక్కడ, యాక్షన్స్ అండ్ రియాక్షన్స్, ఐడెంటిఫికేషన్స్ అండ్ ఫోకసింగ్స్, awarenesses and contacts, ray impulses, approaches and withdrawals, and all possible expressions of the divine activity and qualities, phenomenal and non-phenomenal, are included in the state of being, which is now the natural state of liberated and enlightened spiritual existence. All are possible of recovery through the will or in response to a need. Through the will or in response to a need. Need unte adala akadiki aa sthiti antundu danloki vastadi. But the spiritual being is no longer held by them or identified with them. They are not being identified. Is identified with them, not being identified with them. The spiritual being ga undetvanti vaadu aa sthitiki sambandhinchinaటువంటి వాడుగా ఉంటాడు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు అన్నటువంటిదిగా ఉంటుంది. నాట్ బీయింగ్ ఐడెంటిఫైడ్, ఐడెంటిఫికేషన్ అన్నటువంటిది ఉండదు ఇంకోటికి. ఐడెంటిఫైడ్ విత్ ద హోల్ గా ఉంటాడు. అంటే వాడు ఎలా ఉంటాడంటే ఐడెంటిఫికేషన్ విత్ ద హోల్ లో ఉంటాడు తప్పితే విడిగా ఐడెంటిఫై అవ్వడం అంటాడు ఉండదు ఇక్కడ. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే స్పిరిచువల్ బీయింగ్ ఈజ్ నో లాంగర్ హెల్డ్ బై దెమ్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ దెమ్. వీటి ద్వారా ఐడెంటిఫై అవ్వబడేటువంటి వాడు కాదు. Each of the stages on the greater path of liberation or enlightenment with which we have been concerned, individualization, initiation, and identification, has led the life of the spiritual interior man from point to point, from quality to quality, from realization to realization, from phenomenal appearance to spiritual being, from physical awareness to sentient, emotional awareness, and from that to mental differentiation and separateness. ఒకే ఒక దాని గురించి అనేక పదాలు అలా చెప్పుకుంటూ వస్తాం. ఈ స్థితి ఆ స్థితి అంటే ఫ్రమ్ ఫినామినా, ఫ్రమ్ క్వాలిటీ టు క్వాలిటీ, రియలైజేషన్ టు రియలైజేషన్. అంటే ఇప్పుడు రియలైజ్ అయిన దానికన్నా ఇంకా మళ్ళీ సరి చదువుకున్నప్పుడు మళ్ళీ రియలైజ్ అవ్వడం. అదే స్థితిలో అదే పరిస్థితుల్లో మళ్ళీ వీడు వచ్చినప్పుడు దాని వలన రియలైజ్ అయ్యేటువంటిది వేరు. ఇలా ఒక్కొక్కటి ఫ్రమ్ రియలైజేషన్ టు రియలైజేషన్, ఫ్రమ్ ఫినామినల్ అపియరెన్స్ టు స్పిరిచువల్ బీయింగ్, ఫ్రమ్ ఫిజికల్ అవేర్నెస్ టు సెంటియంట్, ఫిజికల్ అవేర్నెస్ నుంచి సెంటియంట్, ఎమోషనల్ అవేర్నెస్, అండ్ ఫ్రమ్ దట్ no mental differentiations and appearances. He has been carried from hell to heaven, from heaven to nirvana, from the life conditioning of the personal ego to that of the group soul, and thence to the liberated state of pure intuitional life. He has passed from form experience as a whole to that complete freedom from all liberated impressions, which is the nature of pure being, ప్యూర్ బీయింగ్. అంటే ఒక్కొక్క ఫినామినల్ ఒక్కొక్క క్లాస్ ఇలా దాటుకుంటాడికి ప్యూర్ బీయింగ్ స్థితిలో వీడు ఉంటాడు. అలా కరిగిపోవడం అంతే అక్కడ. అదే మనకి మంత్రజాలంలో మాస్టర్ గారు ఈ స్థితి గురించి మనకి చెప్తూ వస్తారు. ఆ స్థితిలో అలా కరిగిపోవడమే, అంతే. కరిగిపోయి ఉండడమే. కరిగిపోతూ ఉంటే ఎలా ఉంది ఉండదు అక్కడ. కరిగిపోవడమే మనకు కావాలంటే. బట్ అట్ ది సేమ్ టైం నథింగ్ ఈజ్ లాస్ట్ ఆఫ్ కెపాసిటీ, pure being, or quality, or of sentient awareness. This is beautifully expressed for us in the words of old commentary found in the arches of the matters, the arches of the masters. So కొన్ని గ్రంథాల్లో ఈ అంతర్రహస్యాలు ఇవన్నీ చక్కగా ఇచ్చారు. ఏంటో ఒకసారి చదువుదాం. The quality of life fades out, its flicker and is gone, and the blessed ones reveal at will that quality. The color pure remains. The color pure remains. అన్ని పోతాయి కానీ ప్యూర్ కలర్ రిమైన్స్. The nature of life in form fails to appear. Nature of life in form fails to appear. వీడి యొక్క నేచర్ ఆఫ్ లైఫ్ అంటున్నది ఫారం ఆస్పెక్ట్ ద్వారా అపియర్ అవడం అంటున్నది ఉండదు ఇంకా. It flashes forth a little while then disappears. Flashes forth a little while then disappears. అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నాడనేటువంటి భావం మాత్రం ఉంటుంది కానీ
మళ్ళీ అది ఫేడ్ అయిపోతుంది. అప్పుడప్పుడు స్ఫురణ కలిగినప్పుడల్లా ఒకరి ముఖం ఒకటి చూసుకున్నప్పుడు మొదట విభూతి కనబడాను అని చెప్పి రాస్తారు. ఫారం అపియర్స్ లిటిల్ అండ్ డిసపియర్స్. మళ్ళీ వాడు సమాధి స్థితిలోకి జారిపోయాను అన్నట్టుగా రాస్తారు మాస్టర్. ఎవరు? దేవకి వసుదేవుడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటున్నాం. మొదట విభూతి శైలపుత్రి అమ్మవారు వచ్చి పెట్టించి మళ్ళా వాళ్ళకి జారిపోయింది కాన్షియస్. అలా ఉంటుంది. లిటిల్ then disappears. The blessed ones at will can take a form, yet are not then the form. At will, the blessed ones at will, వాళ్ళు అవసరమైతే ఫారం తీసుకుంటారు, కానీ ఫారం తీసుకున్న ఫారం ద్వారా ఐడెంటిఫై అవ్వరు. ఫారం అంటే దూరిన షర్టు ప్యాంట్ వేసుకున్నారు, షర్టు ప్యాంటే వాళ్ళు అని అనుకుంటే కాదు. తెలుసుకోవాలి. The 7 great rays sweep into manifested life. They are and then are not. They are and then are not. ఆ 7 rays కూడా then are not అని ఆ 7 కూడా కరిగిపోతాయి అందులో. All is and all is not, but the blessed ones at any time can sweep forth into manifested light. వాడు అవసరమైతే మేనిఫెస్టెడ్ లైట్ గా వస్తాడు, లేకపోతే మళ్ళీ ఆ పరిస్థితుల్లో ఉంటాడు. They carry then the potencies of spirit to meet the need expressed. Potencies of spirit to meet the need. అవసరమైతే వీళ్ళు ఆ హయ్యర్ లెవెల్లో నుంచి ఆ పొటెన్సీస్ ఆఫ్ నీడ్ అనేటువంటి తీసుకుని వాళ్ళు అక్కడ వ్యక్తపరుస్తారు. అక్కడ ఉదాహరణగా అక్కడ చుట్టూగా ఉన్నటువంటి వాళ్ళకి ఏది చెప్పాలో చెప్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. అలా జరుగుతుంది. లైట్ హోల్డ్స్ దెమ్ నాట్. Their purpose is not imprisoned. Their will is not subdued. They appear and disappear at will. They appear and disappear at will. వాళ్ళు రాస్తారు, మళ్ళీ తుడిపేస్తారు అన్నట్టుగా. అవసరమైతే క్లాస్లోకి వస్తారు, రారు. ఇలా అవసరమైతే ఆఫీస్కి వస్తారు, లేదా రారు. ఇలా ఉంటుందండి. ఒక కండిషన్, ఒక పైన సీఈఓనే వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి టైమింగ్స్ తోటి వాడికి సంబంధం లేదు. వాడు ఆఫీస్ టైం కన్నా బిఫోర్ వచ్చేస్తాడు, ఒకసారి ఆఫీస్కే రాడు. అలా ఉంటారు చూసారు. ఆ స్థితి గురించి చెప్తున్నారు ఇక్కడ. దే ఆర్ ఎట్ విల్. An expression of the truth of this can be demonstrated in the world each full moon of May. ఈ ఎక్స్ప్రెషన్ ని ప్రతి వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఫుల్ మూన్ డే నాడు ఇది చెప్పబడుతుంది. When the Buddha flashes forth into manifestation for the fulfillment of the plan and at the urgent behest of his own spiritual will. ఎప్పుడైతే కనుక ఈ బుద్ధ భగవానులు ఆయన ఫోర్త్ ఇంటూ మేనిఫెస్టేషన్, ఆయన మేనిఫెస్ట్ అవుతారు. ఈరోజు మేనిఫెస్ట్ అయ్యి మళ్ళీ అలా ఆడిపోతారు. ఈ రోజు మనం చదువుకోవడం పరమాత్మ యొక్క అనుగ్రహం. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్లాన్ అండ్ ఎట్ ది అర్జెంట్ బిహెస్ట్ ఆఫ్ హిస్ ఓన్ స్పిరిచువల్ విల్ నాట్ హోల్డ్స్ ద బ్లెస్డ్ వన్స్. అది ఆయన చదివేటువంటిది ఏమిటనేటువంటిది ఇక్కడ ఇచ్చారు మనం. When the Buddha, an expression of the truth of this can be seen demonstrating in the world each full moon. అంటే ఇది ఒక మెడిటేషన్ గా పెట్టుకోండి. ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఇది ఈ రోజు చదువుకోవడం చాలా అనుగ్రహం. ఇది నాట్ హోల్డ్స్ ద బ్లెస్డ్ వన్స్, నేదర్ ద deities nor form, neither desire nor mind, nor any quality of life. Pure life they are, pure being and pure will, pure love and pure intent. This is all that unenlightened man can grasp. Unenlightened man can grasp అంటే ఏమిటి? Unenlightened man అంటే ఏమిటి ఇక్కడ విషయం అంటే వీటన్నిటికీ అండ్ ఓన్లీ దట్ ఈస్ దట్ ఇన్ పార్ట్. ఏంటంటే నాట్ హోల్డ్స్ ద బ్లెస్డ్ వన్స్. వాడు ఏది ఇది అంటున్నదిగా ఉండదు. ఇది అంటున్నదిగా ఉండదండి. వాడు పిచ్చోడు అనుకోండి. పిచ్చోడు ఎలా ఉంటాడు? వాడు ఇటు ఉంటాడు, అటు ఉంటాడు, అటు వస్తాడు, ఇటు వస్తాడు. ఏది వాడు పట్టుకోడు, ఏది వాడు చేయడు, ఇలా ఇలా అలా ఉంటాడు వాడు అంతే. అలాంటి స్థితి అనమాట ఇదంతా. నాట్ హోల్డ్స్ ద బ్లెస్డ్ వన్స్. ఏది వాళ్ళకి ఇది అంటున్నదిగా ఉండదు. ఏది లేనటువంటిదిగా కూడా ఉంటుంది వాడు. ఇంకా కరెక్ట్గా వాళ్ళు బ్లెస్డ్ వన్స్. నెయిదర్ ద డేటీస్ నార్ ఫారం. వాళ్ళు డేటీస్ కాదు, ఫారము కాదు. అంటే ఇవన్నీ కూడా దయచేసి దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనేటువంటి భావం కన్నా ఈ చెప్పడేటువంటి విషయాన్ని ధ్యానం చేయడమే. ఆ స్థితిలో కరిగిపోవాలి, కానీ దాని పదాల్లో మనం అర్థం చేసుకుందాం అంటే అనేటువంటి ప్రయత్నం చేయడం కూడా
అది కరెక్ట్ కాదు, ఇంకా కరెక్ట్గా చెప్పాలి. కానీ కొంతవరకు మనం దీని గురించి చెప్పుకున్నాం. డిజైర్ నార్ మైండ్, నేదర్ డిజైర్ నార్ మైండ్. డిజైర్ ఉండదు, మైండ్ ఉండదు. నార్ ఎనీ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ప్యూర్ లైఫ్ దే ఆర్ ప్యూర్ లైఫ్. Pure being and pure will, pure love and pure intent. This is all that unenlightened man can grasp. This is all that unenlightened man can grasp. Enlightened man only, and only this is part, and only that in part. The blessed ones are not, and yet they are. Unenlightened man and రాయడం ఏంటంటే, ఇప్పుడు కొంత ఆల్రెడీ చదువుకుని ఉన్నాడు అనుకోండి, అనగా ఇది అంటే వీడు వెళ్ళిపోతాడు కాబట్టి అన్ఎన్లైటెండ్ మ్యాన్ అంటే వీడికి ఏమీ తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి ఇది దర్శనం అవుతుందండి. మాకేదో మేము కొన్ని పుస్తకాలు ఆల్రెడీ చదువుకుని ఉన్నాం, ఆల్రెడీ అవి చదివాం ఇవి చదివాం, ఇలా వీడేదో ఉన్నాడు అనుకోండి, వాడికి బాధపడదండి. ఆల్రెడీ కొంత వీడు కలుషితం అయిపోయి వీడు ఆల్రెడీ ఆ పాఠం చదువుకుని వాడు వచ్చి క్లాసు కూర్చున్నాడు అనుకోండి, వాడికి ఆ లెక్చరర్ చెప్పేటువంటి పాఠం సరిగ్గా అర్థం అవుతుంది, వాడికి బాధపడదు. ఎందుచేతంటే వాడు ఆల్రెడీ కొంత చదువుకొని దాని మీద కొంత అవగాహన అనేది పెట్టేసుకున్నాడు కాబట్టి లెక్చరర్ ఇచ్చేటువంటి భావం వీడు అందుకొని వాడు అయిపోతాడు. ఇది నాకు తెలుసు అన్నట్టుగా ఉండిపోతాడు. కాబట్టి ఆ స్థితికి సంబంధించినది కాదు, అన్ఎన్లైటెండ్ అని రాశారు ఆయన. The blessed ones are not, and yet they are. The blessed ones know not, and yet know all. The blessed ones know not, yet offer love divine. The blessed ones remember not, yet all is recollection. The blessed ones remain in isolation pure, and at will can take a form. The blessed ones dwell ever in the light and lofty place, yet oft can walk on earth in light phenomenal. The blessed ones manifest not through form, yet are all forms and all matters. Then the old commentary runs through what word constitute many pages of writing, showing, and the blessed ones are not, and yet are all therein, that they are passing nothing, and yet are in themselves like the expression of all reality, that they dwell nowhere and yet are found everywhere, that they have faded out and yet are shining in full radiance and can be seen. Negation after negation is piled up only promptly to be contradicted in an effort to show how diverse from and yet inclusive of from form in the life of the blessed ones. It ends with the wonderful injunction. కనుక ఇదంతా కూడా ఆ రోజు చేసేటువంటి ధ్యానం అనగా ఈ రోజు సాయంత్రం పూర్ణిమ చంద్రుడిలో బుద్ధ భగవానుడు కనిపించి ధ్యానాన్ని అనేటువంటిది ఇస్తారు. అక్కడ మనకి మాస్టర్స్ అండ్ దేర్ పాత్రలో ఓన్లీ విషయం అంతా ఇస్తారు, కానీ ధ్యానం అక్కడ ఎవరు ధ్యానం అంటే మనకి ఈ గ్రంథంలో ఇచ్చారు. అది ఈరోజు మనం చదువుకోవడం నిజంగా ఆ బుద్ధ భగవానుడు ఆ మైత్రేయుల వారి యొక్క అనుగ్రహం మనకుంది. Therefore he, full of joy, O pilgrim on the way towards enlightened being, for gain and loss are one, darkness and light eternally reveal the true, love and desire eventually invoke the life, not disappears but pain, nothing remains but bliss. The bliss of knowledge true, of contact real, of light divine, the way to God. Such is the true good as that unrealizable to us. ఇది విషయం, ఇదంతా కూడా ధ్యానానికి సంబంధించినటువంటిది. ఈరోజు తప్పకుండా ఇది అందరూ కూడా ధ్యానం చేసుకున్న అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు తప్పకుండా సాయంత్రం పూర్ణ ధ్యానంలో కలుద్దాం. మనం ఈ విషయాలు ఇదే మనం ప్రత్యేకంగా ఈరోజు ధ్యానం చేసుకుంటాం. మనం అందు గురించి ప్రతి నెల మీరు ఎక్కడైనా అటెండ్ అవుతున్నా ఈ ఒక్కసారికి వీలైతే మాత్రం తప్పకుండా ఈరోజు సాయంత్రం పూర్ణ ధ్యానం మనందరం కలిసి చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్ గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి.